సొంతిల్లు అనేది జీవిత లక్ష్యం. చనిపోయే నాటికి సొంతిల్లు ఉండాలనే కలతో జీవించే కుటుంబాలు ఎన్నో. అలాంటి ఇంటి విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి మహానగరాల్లో ఎలాంటి ఇంటిని కొనుగోలు చేయాలి అనేది. అపార్ట్మెంట్ మంచిదా, ఇండిపెండెంట్ ఇల్లు మంచిదా, వీటిలో పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం. అపార్ట్మెంట్ విషయానికొస్తే ముందుగా పాజిటివ్లేంటో చూద్దాం. ఇండిపెండెంట్ ఇంటితో పోల్చితే ధర తక్కువగా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా చెప్పొచ్చు. అద్దెకు దిగడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి ప్రతి నెల ఎంతో కొంత నికరమైన ఆదాయం వస్తుంది. ఎప్పుడైనా అద్దెకివ్వడానికి అనుకూలంగా ఉంటుంది. మార్కెట్ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మెయింటెనెన్స్ తక్కువ, సెక్యూరిటీ ఉంటుంది. అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఈజీ, అమ్ముకోవడం కూడా ఈజీగానే ఉంటుంది. చిన్న మధ్యతరగతి ఫ్యామిలీలకు అపార్ట్మెంట్ బెస్ట్ చాయిస్గా భావిస్తున్నారు. ఇక నెగటివ్ విషయానికొస్తే అపార్ట్మెంట్లో స్థలం పరిమితంగా ఉంటుంది. స్వేచ్ఛ తక్కువే. ముందు వెనుక పక్కన ఫ్లాట్లుంటాయి. మనం కొనుగోలు చేసిన ఫ్లాట్ వరకు మాత్రమే మనది. మిగతా కామన్ ఏరియాపై పెద్దగా హక్కులుండవు. స్వేచ్ఛ ఉండదు. నిత్యం జనం రద్దీ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎంత బాగు చేసుకోవాలన్నా, ఎంత డెకరేట్ చేసుకోవాలన్నా ఫ్లాట్ సైజులోనే చేసుకోవాలి. పెంచుకోవాలంటే అస్సలు వీలు పడదు. తగ్గించుకోవడం అసాధ్యం. ఎలా పడితే అలా మార్చుకోవడానికి వీలు పడదు. పెద్ద ఫ్యామిలీకి అస్సలు సూట్ కాదు. ఇరుకుగా అనిపిస్తుంది. ఇక విల్లా, ఇండిపెండెంట్ ఇళ్ల విషయానికొస్తే ముందుగా పాజిటివ్ ఏంటో చూద్దాం. స్థలం మనదే, ఇల్లు మనదే అనే ఫీలింగ్. స్వేచ్ఛ ఎక్కువ. ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మన ఇష్టం. అడిగేవాళ్లు ఉండరు. పెద్ద ఫ్యామిలీలకు బెస్ట్ చాయిస్. మిమ్మల్ని అడిగేవాడు ఉండరు. మన పల్లెటూరిలోని ఇంటి లెక్కన్నమాట. ఇక నెగటివ్ విషయానికొస్తే అపార్ట్మెంట్తో పోల్చితే ధర ఎక్కువగా ఉంటుంది. అద్దెకివ్వడానికి ఇబ్బంది పడాలి. అద్దె ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఖాళీ అయితే అద్దె కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ, మెయింటెనెన్స్ బాధ్యతంతా మనదే. దీనికి తోడు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ డ్యూటీ వంటివి మనమే భరించాలి. అందుకే ధర ఎక్కువగా ఉంటుంది. అపార్ట్మెంట్ లేదా విల్లా, ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలు చేసే సమయంలో మన ఫ్యామిలీ సైజ్, ధర ఎంత అనే విషయాలపై క్లారిటీ ఉండాలి. మన బడ్జెట్ ఏంటి, భవిష్యత్ బడ్జెట్ అంచనాలపై ఆలోచించాలి. ఆ తర్వాత మన చాయిస్ క్లియర్గా ఉండాలి. అపార్ట్మెంట్ ప్రాపర్టీ ఏరియాల్లో మెట్లు, లిఫ్ట్ స్పేస్, గోడల స్పేస్ వంటివి కలిసుంటాయి. కార్పొరేట్ ఏరియా అంటే గోడల మధ్య ఉన్న ఏరియా అని అర్థం. సాధారణంగా కార్పొరేట్ ఏరియా మొత్తం ప్రాపర్టీ ఏరియాలో 30% వరకు తక్కువగా ఉండొచ్చు. డెవలపర్ లేదా బిల్డర్ రేటు వేసేటప్పుడు మొత్తం ప్రాపర్టీ ఏరియాను లెక్కిస్తున్నారా లేదా కార్పొరేట్ ఏరియాను లెక్కించి ధర చెబుతున్నాడా అనే విషయాలను గుర్తించాలి. కామన్ స్పేస్ ఏరియాను మరొకరితో పంచుకోవాల్సి వచ్చినప్పుడు ధర విషయాన్ని పరిశీలించాలి. లేకపోతే మోసపోతారు. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీకైతే వచ్చారా? అపార్ట్మెంట్ బెస్టా, విల్లా లేదా ఇండిపెండెంట్ ఇల్లు బెస్టా అని? మీ సొంతిల్లు సాకారం కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.